ఓం నమః శివాయ. కన్నవాళ్లకు దూరమై ఆదరించేవాళ్లు లేక పిచ్చివాళ్లలా రోడ్లపాలైన అభాగ్యులను ఆదుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి నెల్లూరు నుండి విచ్చేసిన లక్ష్మీ ప్రసన్న గారు, వారి కుటుంబ సభ్యులు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన సిరుమళ్ల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. సిరుమళ్ల మస్తాన్ రెడ్డి నామధేయ, లక్ష్మీ ప్రసన్న నామధేయ, మహేష్ నామధేయ, వినయ్ నామధేయ, శ్రీగంధ గోత్రాత్ భోస్య, కోటేశ్వరరావు నామధేయ, చైతన్య నామధేయ, హితేష్ సాయి నామధేయ, అంతేనా మమ్మ అనుకోండి. సహాయకరంభానాం సహబంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థమారైశ్వర్యాగామ్యమోక్షదృశార్థవ్యాపారనోద్యోగాకణ విద్య. ఈ సందర్భంగా పరమేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. అర్చకులు భక్తులకు హారతి ఇచ్చి శివాశీస్సులు అందజేశారు. అనంతరం అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్ర నిర్మాణ పనుల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి లక్ష్మీ ప్రసన్న గారు వారి భర్త జి మస్తాన్ రెడ్డి గారిని భాగం చేస్తూ కీర్తిశేషులు చిన్న వెంకట్రెడ్డి గారి జ్ఞాపకార్థం 600 మంది అభాగ్యుల ఒకపూట అన్నదాన నిమిత్తం సాయం చేసి వారి గొప్ప మనసును చాటుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ నిర్భాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి లక్ష్మీ ప్రసన్న గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మేము నెల్లూరు నుండి వచ్చాను. అనాథలకి వికలాంగులకి సర్వీస్ చేస్తున్నారని చూసి నా వంతు సహాయంగా నేను కూడా ఏదో ఇవ్వాలనిపించి ఒక పూట అన్నదానానికి డొనేషన్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ఆశ్రమం చాలా బాగుంది అనిపించింది. వీళ్ళు చేసే సర్వీస్ చాలా బాగుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.